సో ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ 9 అగ్ని పరీక్షలో ఎల్లో కార్డ్స్ ఇవ్వడం జరిగింది. శ్వేతకి ఎల్లో కార్డ్ ఇచ్చి శ్రీముఖి అనౌన్స్ చేస్తుంది, శ్వేత యు ఆర్ ఎలిమినేటెడ్ అని. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి కూడా చాలా బాధపడుతూ, నేను నా ఎఫర్ట్స్ అన్ని పెడుతున్నాను, నేను ఆడడానికి ట్రై చేస్తున్నాను, ఆడుతున్నాను కూడా, నన్ను నేను ప్రూవ్ చేస్తున్నాను, లాస్ట్ ఫ్యూ గేమ్స్ కూడా నేను మంచిగా ఆడాను, ఇప్పుడిప్పుడే ఫీడ్బ్యాక్ మంచిగా వస్తుందని చెప్పేసి అమ్మాయి చెప్పింది. చెప్తూనే ఇక ఇట్ వాజ్ మై బ్యాడ్ లక్, ఇక గెలుపుని ఎలాగైతే నువ్వు యాక్సెప్ట్ చేస్తావో ఓటీని కూడా అలాగే యాక్సెప్ట్ చేయాలి కాబట్టి తను హానెస్ట్లీ ఓకే ఐ యాక్సెప్టెడ్ అని చెప్పేసి ఎలిమినేట్ అయిపోతుంది. అండ్ ఈ అమ్మాయి ఎలిమినేటెడ్ అయిపోయిన వెంబడే సెకండ్ ఎలిమినేషన్ కూడా నవదీప్ గారు ఉందని చెప్పేసి తను కూడా తనకి పర్సనల్గా నాకు ఇష్టమైన ఇన్స్పైరింగ్ అండ్ నా రియల్ హీరో, నాకు చాలా చాలా క్లోజ్లీ కనెక్ట్ అయిన పర్సన్ తను ఈరోజు ఎలిమినేట్ అవుతున్నాడు, హీఈస్ ద ప్రసన్న అని చెప్పేసరికి ఎవ్రీబడి షాక్డ్. అంటే అక్కడ ఒకటే ఎలిమినేషన్ ఉంటుందేమో ఈరోజు అనుకున్నారు, కానీ సెకండ్ ఎలిమినేషన్ కూడా ఆబ్వియస్లీ చెప్పేశారు. రెండో థింగ్, అతను నవదీప్ గారు ఎలిమినేషన్ చేసేటప్పుడు కూడా ఎంత అంటే అతను హట్ అవ్వకుండా తన స్టోరీ గురించి తనకున్న పర్సనల్ ఒపీనియన్ చెప్తూ చాలా లేబల్గా అతన్ని, అంటే వచ్చినప్పుడు ఎలా హ్యాపీగా వచ్చాడో వెళ్ళేటప్పుడు కూడా అలాగే వెళ్ళాలని తన గురించి 4 మాటలు చెప్పడం. అభిజిత్ గారు కూడా పర్సనల్గా నవదీప్ నాతో మీ గురించి మాట్లాడాడు, మీ స్టోరీ అంటే చాలా ఇష్టం అతనికి, సీరియస్లీ మీరు రియల్ హీరో, ఇక్కడున్న ఈ పంచాయతీ మీకు సెట్ కాకపోవచ్చు, ఇది ఒక గేమ్ షో, ఈ గేమ్ షోలో రకరకాల మైండ్ సెట్ పర్సన్స్ ఉంటారు, రకరకాలుగా ఉంటారు కాబట్టి ఈ షో మీకు సెట్ కాకపోవచ్చు, కానీ యు ఆర్ ఎ రియల్ హీరో, ఆల్రెడీ యు ఆర్ సక్సెస్ అయ్యారు అని చెప్పేసి చాలా నీట్గా అభిజిత్ గారు చెప్తారు. ఇక శ్రీముఖి అందరూ చెప్పడం తర్వాత ఓకే నేను యాక్సెప్ట్ చేస్తున్నాను నా ఓటమిని, ఇక్కడికి రావడం అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్, ఇక్కడికి వచ్చాను, ఇన్ని రోజులు ఇక్కడ స్పెండ్ చేసి ఇక్కడ ఆడడం అనేది ఇంకా పెద్ద థింగ్, అదే నా సక్సెస్, ఇప్పటిదాకా ఇక్కడ ఉన్నాను కదా, సో నో ప్రాబ్లం, నాకు ఇంకా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, దీంతో నా లైఫ్ అయిపోయిందని కాదు, ఇట్ వాజ్ మై బ్యాడ్ లక్, ఓకే యాక్సెప్టెడ్ అని చెప్పేసి తను కూడా వెళ్ళిపోతాడు. చూడు పర్సన్స్ వెళ్ళిపోయేటప్పుడు ఎంత అదిగా ఉంటుందంటే ఒక్కొక్క పర్సన్ది ఒక్కొక్క స్టైల్లో తీసుకెళ్ళిపోయారు. సో నాకు కూడా అక్కడికి వచ్చిన తర్వాత స్టార్టింగ్లో వచ్చినప్పుడు అంత కమ్యూనికేషన్ ఉండదు పర్సన్ టు పర్సన్, వచ్చిన తర్వాత ఇక్కడ ఆడేటప్పుడు ఎంత దగ్గర కనెక్ట్ అయిపోతారంటే అప్పుడే గొడవపడడం, అప్పుడే కలిసిపోవడం, వాళ్ళు ఆడుతున్నప్పుడే ఆబ్వియస్లీ ఆటోమేటికలీ కనెక్షన్ పెరిగిపోతుంది పర్సన్ టు పర్సన్. సో వెళ్ళేటప్పుడు కూడా ఆ బాధ అనేది నాకు క్లియర్గా కనిపించింది. సో ఈ 4 రోజులకే ఇక్కడ ఇలా ఉందంటే లోన్కి వెళ్ళి ఆడేటప్పుడు 100 days ఉండడం 100 daysలో ఇంకెంత ఎఫెక్షన్ స్టార్ట్ అవుతుంది అనేది ఇంకా అది నాట్ ఏ జోక్. వెళ్ళేటప్పుడు నిజంగానే అంత బాధ అనిపిస్తుంది కూడా ఎవరికైనా. ఒక పర్సన్ మనకు పరిచయం అయితేనే 4 రోజులకే ఎంతో కనెక్ట్ అవ్వడం, ఆ పర్సన్కి మీకు మంచి రిలేషన్ ఏర్పడడం, తర్వాత మళ్ళీ వెళ్ళిపోతున్నాం అంటే ఆబ్వియస్లీ బాధ అనిపిస్తుంది. అది కూడా నాకు కొంచెం బాధ అనిపించింది. తర్వాత వెరీ టూ మచ్ ఎమోషన్, నిజం చెప్పాలంటే టూ మచ్ ఎమోషనల్గా, చాలా మర్యాదగా పర్సన్కి మంచి వీడ్కోలు ఇచ్చారు. ప్రసన్నకి ఓడిపోయావు అని అన్న బాధని పక్కన పెట్టేసి కొంచెం యాక్సెప్ట్ చేస్తున్నా అన్నట్టుగా బాగానే అది చేశారు. ఆ తర్వాత అక్కడ నాగ కూడా వచ్చి తన రూమ్మేట్ నాగ కూడా తన ఒపీనియన్ తన గురించి చెప్తాడు. షో అయిపోయిన తర్వాత హోటల్లో నేను నాగ ప్రసన్న ఉంటాము, స్టార్టింగ్లో నాకు తెలియదు, తర్వాత తను డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు నేను చూసి ఆ తర్వాత నేను అతని గురించి తెలుసుకున్నాను. బట్ నేను అతనికి ఆ లీడర్షిప్ ఇవ్వడం కూడా అక్కడే ఆ మిస్అండర్స్టాండింగ్ అనేది జరిగింది. సో నేను ఏమనుకుంటున్నాను అనేది తనే డిసైడ్ అయిపోయి మాట్లాడు. బట్ ఆ కమ్యూనికేషన్ మాకు అనేది చాలా కొంచెం గ్యాప్ ఉన్నది. బట్ తర్వాత మేమిద్దరం
ఓపెన్ అవ్వడం, మాట్లాడుకోవడం, చాలా వెళ్ళిపోవడం అనేది బ్యాడ్. అది నిజంగానే రియల్ హీరో. సో ఇక తను సక్సెస్ కొట్టడానికి ఏం లేదు, ఆయన లైఫ్లో సక్సెస్ కొట్టేశారు ఆల్రెడీ, ఇది జస్ట్ గేమ్ అని చెప్పేసి తను కూడా కొంచెం ఎమోషనల్లీ మాట్లాడతాడు. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా ఆ రోజుతో ఆ ఎపిసోడ్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఎపిసోడ్లో కలుసుకుందాం అని చెప్పేసి వీడ్కోలు చెప్పేసి పంపించేస్తారు. కానీ ఈ 2 ఎలిమినేషన్స్ అనేది కొంచెం బాధ అనిపించింది. వెళ్ళేటప్పుడు అనిపిస్తుంది కదా, ప్రతిరోజు ఎపిసోడ్లు చూస్తున్నప్పుడు వాళ్ళ స్క్రీన్లో చూసే మనం అంతగా ఎఫెక్షన్ పెంచుకుంటాము. ఇంకా అక్కడ పక్కన పర్సన్ టు పర్సన్ ఫిజికల్లీ ఉండి గేమ్లు ఆడుతున్న పర్సన్స్ ఇంకా వాళ్ళు బయటకు వస్తున్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది అనేది. ఇట్ వాజ్ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ బిగ్ బాస్ 9. అగ్ని పరీక్ష ఇక తాఫీగా జరిగిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో మరి ఎంతమంది ఎలిమినేషన్ అవుతారు అనేది చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జీటీవీ మీడియా, నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాగే నేను మీ ముందుకి ఇలాంటి షోస్ గురించి, రివ్యూస్ గురించి, మిగతా త్వరలో పోడ్కాస్ట్ కూడా రావచ్చు. బట్ ముందుగా నేను ఇలా మీకు పరిచయం అయ్యి, నేను మీకు ఎప్పుడైతే నచ్చుతానో, మీరు ఎప్పుడైతే నన్ను యాక్సెప్ట్ చేస్తారో అప్పటి నుంచి నేను పోడ్కాస్ట్ ఇంకా డిఫరెంట్ కంటెంట్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికి బిగ్ బాస్ రివ్యూస్ మాత్రమే ఇస్తున్నాను. సో ఇంకా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, మార్చుకొని నేను మీకు కంటెంట్ చేసి పంపించడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఇంత టైం నా వీడియోలో మీరు స్పెండ్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ, బాయ్. సైనింగ్ ఆఫ్ దిస్ అంజీ.